ఔరంగజేబ్ చివరి లేఖలో ఏముంది అనే విషయం ఇప్పుడు వైరల్గా మారింది. ఔరంగజేబ్ 88 ఏళ్ల వయసులో 1707లో మార్చి 3న మరణించాడు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో మరణించిన ఔరంగజేబ్ ఖుల్తాబాద్లోని తన గురువు సయ్యద్ జైనుద్దీన్ సిరాజ్ సమాధి పక్కనే తన సమాధి కూడా ఉండాలని వీలునామాలో రాశాడు. ఔరంగజేబ్ తన చివరి క్షణాల్లో కొడుకు ఆజం షాకు లేఖ రాశాడు. అందులో తన చివరి కోరికలను వివరించాడట. చనిపోయిన ప్రదేశానికి దగ్గరలోనే ఖననం చేయాలని కొడుకును కోరాడట. తన పాలనలో ప్రజల పట్ల వ్యవహరించిన క్రూరమైన తీరుకు తనకు నీడ దొరికే అర్హత కూడా లేదని, అందుకే తన సమాధిపై ఎలాంటి కప్పు గాని నిర్మాణం చేపట్టొద్దని చివరి లేఖలో పేర్కొన్నాడు. ఔరంగజేబ్ ఖురాన్ కూడా రాశాడు. ఖురాన్ ప్రతులను అమ్మగా అప్పట్లో ఔరంగజేబ్కు 305 రూపాయలు వచ్చాయట. ఆ డబ్బును పేద ఖాజీకే పంపించాలని కోరాడు. 1707లో మరణించిన ఔరంగజేబ్ కోరిక మేరకు అతని కుమారుడు ఆజం షా మహారాష్ట్రలోని ఖుల్తాబాద్, ప్రస్తుతం ఔరంగాబాద్లో ఉన్న జైనుద్దీన్ సాహిబ్ దర్గా సమీపంలోనే ఔరంగజేబ్ను ఖననం చేశారు. తాను చనిపోయినప్పుడు ఎలాంటి వేడుకలు, సంగీత ప్రదర్శనలు చేయకుండా చాలా సాదాసీదాగా ఖననం చేయాలని కోరాడట. అలాగే జరిగింది ఔరంగజేబ్ అంతిమ యాత్ర.